రెండో విషయం 14 వచ్చింది. దేవుడు ప్రభువుని లేపాను, మనల్ని కూడా తన శక్తి వలన లేపాను. ఇప్పుడు ఏమంటున్నాడు అనంటే ద రిజరక్షన్. దేవుడు ఒకరోజు పునరుత్థానంలో ఆయన చేయబోయే పని ఏంటో తెలుసండి, మన దేహాలను ఆయన తిరిగి రిజరక్ట్ చేస్తాడు కదా. చాలా మందికి ఈ విషయం అర్థం కాదు. ఏంటి అనంటే మనం పాపానికి ఉపయోగిస్తున్న ఈ దేహాన్ని, మనం పాపానికి ఉపయోగిస్తున్న మన శరీరాన్ని దేవుడు ఒకరోజు మరలా ఏం చేయబోతున్నాడు, ఇది మట్టిలో కలిసిపోయేది కాదు. చాలాసార్లు మనకున్న ఆలోచన ఏంటి అనంటే నేను చూస్తాను, నేను వింటాను, నేను మాట్లాడతాను, నాకు నచ్చినట్టుగా నా జీవితాన్ని నేను ఈ శరీరంతో పాపాన్ని చేసేస్తాను, తరువాత ఒకరోజు చనిపోతే ఈ దేహం ఏమైపోద్ది, మట్టిలో కలిసిపోద్దని మనం అనుకుంటున్నాం. బట్ మీకు తెలుసా, ఇదే దేహాన్ని దేవుడు మరలా తిరిగి లేపబోతున్నాడు. ఇదే దేహాన్ని ఆయన ఎక్కడ తీసుకొని వెళ్ళబోతున్నాడు, అయితే తీర్పులోనికి, లేదంటే నిత్య జీవంలోనికి, పరలోకంలోనికి, తన సముఖానికి ఆయన తీసుకొని వెళ్ళబోతున్నాడు. తన సన్నిధిలో ఆయన మరలా ఈ దేహాన్ని నిలవబెట్టబోతున్నాడు. మనకు ఆయన ఏం వాగ్దానం చేశాడు అనంటే ఒక రోజు ఆయన సింహాసనం ఎదుట ఈ దేహాలతో మనం ఆయన ఏం చేయాల్సి ఉంది, ఆయన ముందు నిలవబడి ఆయన స్తుతించాల్సి ఉంది, ఆయన ఆరాధించాల్సి ఉంది. కొంతమంది ఎలా అంటారు, మహిమ దేహాలండి, ఈ దేహం ఏమైపోద్ది, మారిపోద్ది అని అంటే పునరుత్థానం అంటే మీకు అర్థం కాలేదు. ఇంకా మహిమ దేహాలంటే అర్థం ఏంటి అనంటే దేవుడు పాపం వలన వచ్చిన ఏమనాలి అనంటే ఆ పర్యవసానాల్ని, పాప స్వభావాన్ని తీసేస్తాడు తప్ప ఈ దేహాన్ని ఆయన ఏం చేశాడు, పూర్తిగా మార్చేస్తే పునరుత్థానం అంటే అర్థం ఏంటి అసలు? పునరుత్థానం అంటే కొత్త దేహం అని కాదు, నాట్ న్యూ బాడీస్. న్యూ బాడీస్ అయితే దేవుడు ఏం చేయాలి, పరలోకంలో మన ఆత్మలు ఆల్రెడీ ఉంటాయి కదా, దానికి ఆయన కొత్త దేహాన్ని అక్కడే తయారు చేసి ఆత్మని తీసుకొచ్చి ఆ దేహంలో పెట్టేయాలి. కానీ పునరుత్థానం అంటేనే అర్థం ఏంటి అనంటే చచ్చిన ఇదే దేహాన్ని, మట్టిలో కలిసిపోయిన ఇదే దేహాన్ని దేవుడు మరలా తిరిగి లేవనెత్తబోతున్నాడు. ఈ దేహంతో దేవునికి ఇంకా పని ఉంది. నిత్యత్వం అంతా మనం ఈ దేహంతోనే బ్రతకాలి. ఈ దేహాన్ని దేవుని ముందు మనం ఏం చేయాలి అనంటే ఒకరోజు కనపరచాలి, ప్రజెంట్ చేయాలి. ఎంత అసహ్యంగా ఉందో తెలుసా అండి, ఒక వ్యక్తి ఈ దేహంతో జారత్వాన్ని చేస్తూ దేవునికి జారత్వ దేహాలని ఒకరోజు ఆయన ముందు నిలవబెట్టాలి అని అంటే అది ఎంత అసహ్యంగా ఉందో. అతి పరిశుద్ధ స్థలం అనుకోండి, ఇది పరిశుద్ధ స్థలం అనుకోండి, యాజకుడు సంవత్సరానికి ఒకసారి ఎక్కడికి వెళ్తాడంటే అతి పరిశుద్ధ స్థలానికి వెళ్తాడు. వెళ్ళినప్పుడు ఆ వెళ్ళటానికి మునుపు నుంచే, కొన్ని రోజుల నుంచే తాను ప్రత్యేకపరుచుకుని, తన కుటుంబం నుంచి ప్రత్యేకపరుచుకొని మందిరం దగ్గర ఒక గది తీసుకొని ఆ గదిలో ఉండి స్నానాలు చేసుకొని, శుద్ధి చేసుకొని, పవిత్రంగా ఉంటూ మంచి బట్టలు ధరించుకొని ఆ బలి అర్పణ అర్పించి భక్తితో లోపలికి వెళ్ళాలి. చిన్న తేడా వచ్చినా కూడా ఏంటి అని అంటే లోపల ఉన్నాడు బయటికి. అంటే దేవుని సన్నిధి ఎంత వాల్యుబుల్గా, ఎంత హోలీగా, లేకపోతే ఎంత ప్రత్యేకంగా పాత నిబంధన గ్రంథంలో ఎంచబడిందో ఆ కాన్సెప్ట్ మనకు తెలియట్లేదు. మనం ఏమనుకుంటున్నాం అనంటే ఈ అపవిత్రతతోనే, అయోగ్యతతోనే ఈ దేహాలను అవమానపరిచి, ఈ దేహాన్ని దేవుని కొరకు కాకుండా సొంతంగా ఈ దేహాన్ని ఎలా పడితే అలా వాడేసి తర్వాత మనం ఏమనుకుంటున్నాం, చచ్చిపోదాం, తిరిగి లేచిపోదాం, లేచిన తర్వాత ప్రభు దగ్గరికి ఇదే దేహాలు వెళ్ళిపోదాం అని అంటే అది జరిగే పని కాదు. అందుకనే పౌలు ఏమంటాడు అనంటే కొలస్సీలకు రాసిన పత్రికలో తన పరిచర్యను గురించి మాట్లాడుతూ మొదటి అధ్యాయం 27 వచ్చిన ఎవరైనా చదువుతారు, 27, 28 చదువుతారు. అన్ని జనులలో ఈ మరణం యొక్క మహిమైశ్వర్యం వెతుకుతూ అది ఒక రకంగా చెప్పాలి అని అంటే దేవుడు మనల్ని సువార్త ద్వారా మహిమపరచబోతూ ఉన్నాడు. ఈ మర్మాన్ని ఆయన అన్ని జనులకు తెలియజేశాడని చెప్పి 28 వచ్చినలో సో వాట్, అయితే ఏంటి ఈ మర్మం తెలిస్తే ఏం జరగాలి, ఏం జరుగుద్ది? ప్రతి మనుష్యుని, చూడండి, మనిషిని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలవబెట్టవలనని సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుష్యునికి బుద్ధి చెప్పుచు, ప్రతి మనుష్యునికి బోధించుచు ఆయనను ప్రకటించుచున్నాం. అంటే పౌలు యొక్క పర్పస్ ఆఫ్ మినిస్ట్రీ ఏంటి? ఎందుకొరకు మేము సువార్త ప్రకటిస్తున్నాం, ఎందుకొరకు మేము సేవ చేస్తున్నాం, ఎందుకు బుద్ధి చెప్తున్నాం, ఎందుకు బోధ చేస్తున్నాం అని అంటే 28 వచ్చిన ఆయన అంటున్నాడు, ప్రతి మనుష్యుని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలబెట్టాలి. అదే కదా మినిస్ట్రీ అంటే, అదే కదా మా సేవ అంటే అని పౌలు చెప్తున్నాడు.
అంటే ఎవరిని నిలవబెట్టాలంట దేవుని ముందు? మనుషుల్ని సంపూర్ణులుగా చేసి దేవుని ఎదుట పరిశుద్ధులుగా నిర్దోషులుగా వారిని నిలవబెట్టడమే మా పరిచర్య అని చెప్తున్నాడు. ఇప్పుడు మనం ప్రభువుని నమ్ముకున్న తర్వాత, సువార్త ఎరిగిన తర్వాత మన దేహాలతో అపవిత్రంగా జీవించి ఈ అపవిత్రమైన దేహాలను దేవుని ముందు ప్రజెంట్ చేయటానిక దేవుడు మనల్ని రక్షించింది. కాబట్టి రెండో విషయం ఏంటి అని అంటే, మోసపోవద్దు. దేవుడి దేహాలను మరలా తిరిగి, దీస్ బాడీస్ ఆర్ నాట్ టెంపరీస్, దీస్ బాడీస్ ఆర్ నాట్ ఫర్ ఏంటి అంటే సీజన్. మనం పాపం చేసే ప్రతిసారి మనకు గుర్తు రావాల్సిన విషయం ఏంటో తెలుసండి. మనం తప్పుడు చూసేటప్పుడు, తప్పు మాట్లాడేటప్పుడు, తప్పుడు వినేటప్పుడు, ఈ దేహాన్ని ఇష్టానుసారంగా ఉపయోగించేటప్పుడు మనం జ్ఞాపకాల్సిన విషయం ఏంటంటే, ఇది తాత్కాలికమైన దేహం కాదు. ఏదో ఒకలాగా ఈ దేహంతో మనం తప్పు చేసేస్తే ఇది ఈ రోజుతో పోయేది కాదు. ఈ దేహం నిత్యత్వం అంతటి వరకు దేవుడు మనకి ఇచ్చిన దేహం. ఒకరోజు ఇదే దేహంతో ఈరోజు ఆరాధన చేస్తాం, బట్ ఒకరోజు ఇదే దేహంతో మనం పునరుత్థానం కాబోతూ ఉన్నాం. ఇదే దేహంతో మనం దేవుని సన్నిధిలో యుగయుగాలు బ్రతకబోతున్నాం. ఆయనకి ఈ దేహాలను మనం ఆయన ముందు ఏం చేయబోతున్నాం? ప్రెజెంట్ చేయబోతున్నాం అనే సెన్స్ మనకి ఉండాలి. కాబట్టి జాగ్రత్తం అనేది ఇట్స్ నాట్ ఎ స్మాల్ సిన్. అదేదో చిన్న, అసలు పాపంలో చిన్నది పెద్దది లేదు. బట్ ఒకవేళ కొలవాల్సి వస్తే, దేవుని దృష్టిలో పాపాన్ని చూడాల్సి వస్తే, ఇట్ ఈస్ అ సీరియస్ సిన్. సో మొదటిది ఏమంటున్నాడు అనంటే, జారత్వం అనేది దేవుని ఉద్దేశాన్ని ఏం చేస్తుంది అనంటే పాడు చేస్తుంది. దేవుని ఉద్దేశాన్ని అది ఉల్లంఘిస్తుంది. ఎందుకంటే దేహం దేవుని కొరకు, దేవుడే ఈ దేహం కొరకు ఆయన తను తాను అర్పించుకున్నాడు. సో ఇట్ ఈస్ ఇంపార్టెంట్. అవర్ బాడీస్ ఆర్ మ్యాటర్స్ టు గాడ్. రెండవది ఏంటి అనంటే, ఈ దేహాలు ఏం కాదనంటే, దీస్ ఆర్ నాట్ టెంపరీ బాడీస్, నాట్ ఎ సీజనల్ బాడీస్. ఇది ఏంటి అనంటే ఎటర్నల్ బాడీస్ అనేది మనం గుర్తు చేసుకోవాలి. దీనికి ఏముందండి? పునరుత్థానం అనేది ఉంది. నిజానికి ఈ సత్యాలు మనకు అర్థమైతే తప్ప మనం ఈ పాపాన్ని సీరియస్గా తీసుకొని ఈ పాపాన్ని మనం జయించడానికి ప్రయత్నం చేయం. మూడో విషయం ఏమంటున్నాడు చూడండి, 15 వచనం. మీ దేహములు క్రీస్తునకు అవయవములై ఉన్నవని మీరు ఎరుగరా? నేను క్రీస్తు యొక్క అవయవములు తీసుకొని వేశ్య యొక్క అవయవములుగా చేయుదునా? అది ఎంత మాత్రమును తగదు. వేశ్యతో కలుసుకుని వాడు దానితో ఏక శరీరమై ఉన్నాడని మీరు ఎరుగరా? వారిద్దరూ ఏక శరీరమై ఉండరు అని మోషే చెప్పుచున్నాడు కదా. అటువలే ప్రభుతో కలుసుకుని వాడు ఆయనతో ఏకాత్మయ్యి ఉన్నాడు. జారత్వమునకు దూరముగా పారిపోవు. ద థర్డ్ రీజన్, మూడవ కారణం ఏంటి అనంటే, మీ దేహములు క్రీస్తునకు అవయవములై ఉన్నవని మీరు ఎరుగరా అంటున్నాడు. అంటే ఈ దేహాలు అనేవి దే ఆర్ నాట్ జస్ట్ యువర్ బాడీస్ టు ఎంజాయ్, ఇట్ ఈస్ గాడ్స్ ఇన్స్ట్రుమెంట్ అని అంటున్నాడు. అవర్ బాడీస్ ఆర్ ద ఇన్స్ట్రుమెంట్స్ ఆఫ్ క్రైస్ట్. దేవుడు తన చిత్తాన్ని, తన సంకల్పాలని, తన ఉద్దేశాలని, తన ప్రణాళికలు ఈ భూమి మీద నెరవేర్చాలనంటే ఆయన ఉపయోగించుకునేది ఎవరిని? ఏం ఉపయోగించుకుంటున్నాడు ఆయన? దేవుడు ఉపయోగించుకునే ఇన్స్ట్రుమెంట్. ఇప్పుడు నాకు మైక్, నేను అందరితో మాట్లాడాలనుకోండి, నాకేం కావాలి? ఇది ఒక ఇన్స్ట్రుమెంట్. నేను ఇది లేకపోతే 100 మందితో 1000 మందితో నేను దీనితో, ఇది లేకుండా నేను మాట్లాడు. ఇది నాకేం కావాలి? ఒక ఇన్స్ట్రుమెంట్. బైబిల్ పెట్టుకోవడానికి ఇది నాకు ఒక ఇన్స్ట్రుమెంట్. కూర్చోడానికి మీకు అదొక ఇన్స్ట్రుమెంట్. ఇవన్నీ మనకు అవసరం. కొని తెచ్చుకున్నామా? కావాలని తెచ్చుకున్నాం. తెచ్చుకున్న తర్వాత ఇది సరిగ్గా పనిచేయట్లేదు అనుకోండి, ఇది ఇంకెందుకు నాకు? పౌలు ఏమంటున్నాడు అనంటే, మీ దేహాలు క్రీస్తు వలన మీకు అనుగ్రహింపబడి తన రక్తాన్ని ఇచ్చి ప్రాణాన్ని పెట్టి తన కొరకు కొనుక్కున్న ఇన్స్ట్రుమెంట్స్. యువర్ ఇన్స్ట్రుమెంట్ అనే విషయాన్ని పౌలు జ్ఞాపకం చేస్తున్నాడు. ఇప్పుడు ఈ సాధనం పాడైపోతే, ఈ సాధనం అనేది ఆయన ఇన్స్ట్రుమెంట్ గా ఉండాల్సిన ఇది మనకు నచ్చినట్టుగా మనం జీవిస్తే మనం ఏం చేస్తున్నట్టు? ఆయనకు ఉపయోగపడట్లేదు. ఆయనకు ఉపయోగపడకపోవటం అంటే అర్థం ఏంటో తెలుసండి. అగైన్ మనం చేస్తున్నది ఏంటి అనంటే, ఆయన చిత్తాన్ని, ఆయన యొక్క పనిని, ఆయన యొక్క ప్రణాళికల్ని మనం ఏం చేస్తున్నామో తెలుసండి, పాడు చేస్తున్నాం. ఇట్స్ నాట్ జస్ట్ సిన్, ఇట్స్ నాట్ జస్ట్ సిన్. దేవుని ప్రణాళికలను పాడు చేస్తున్నాం, దేవుని పనిని పాడు చేస్తున్నాం, దేవుని కార్యాలను మనం పాడు చేస్తున్నాం. 2వ అధ్యాయం 2 తిమోతేయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20 వచనం. చదవండి.
యజమానుడు పాల్గొనటకు అర్హమై ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి ఘనమైన పాత్రలో నీవు ఎవరేచ్ఛ నుండి పారిపోము. పవిత్ర హృదయములై ప్రభువును ప్రార్థన చేయవారితో కూడా నీతిని విశ్వాసంలో ప్రేమ సమాధానము వెంటాడు. చాలండి. పౌలు ఇక్కడ ఏమంటున్నాడు అని అంటే పాత్రల గురించి మాట్లాడుతున్నాడు. వెజల్స్ 20వ వచనంలో ఒక గొప్ప ఇల్లు ఉంది అనుకోండి, ఒక ధనవంతుని ఇల్లు ఉంది అనుకోండి. ఆ ధనవంతుని ఇంట్లో పాత్రలు ఉంటాయి కదా. ఎలాంటి పాత్రలు అంట? వెండి ఉంటాయి, బంగారం ఉంటాయి. అంత మాత్రమే కాదు కానీ మట్టి, కర్ర, ఏమండి చాలా పాత్రలు ఉంటాయి. యజమానుడు ఏ పాత్రను వాడుకుంటాడు? మట్టి పాత్రలు ఉంటాయి, కర్ర పాత్రలు ఉంటాయి, వెండి పాత్రలు ఉంటాయి, బంగారు పాత్రలు ఉంటాయి. యజమానుడు ఏ పాత్రలు వాడుకోవడానికి ఇష్టపడతాడు? వెండి. మరి మట్టి పాత్రలు, కర్ర పాత్రలు ఇవి కూడా ఉంటాయి. కానీ ఇది ఎవరికి? ఇవి ఇంట్లో పనివారికో లేదంటే పశువులకో మరొక దానికో వాడతారు, అంతే కదా. యజమానుడు టేబుల్ మీద ఉండేది మాత్రం ఏంటి? ఆయన డైనింగ్ రూమ్ లో ఆయన తినేటప్పుడు అక్కడ కనిపించే పాత్ర మాత్రం విలువైన పాత్రలే అక్కడ కనిపిస్తుంది. ఎందుకనంటే యజమానుడు వాడుకొనుటకు అర్హమైన పాత్ర అది. ఎందుకంటే ఆయన స్టేటస్ అది. ఆయన స్టేటస్ కి తగ్గట్టుగానే ఆయన ఏం చేస్తాడు అని అంటే పాత్రను వాడుకుంటాడు. ఆ ఉదాహరణ చెప్పి ఇప్పుడు ఏమంటున్నాడు చూడండి 21వ వచనం. ఎవడైనను వీటిలో చేరక తర్వాత మీరు ఇంటికి వెళ్ళాక అదేమంతా చదవండి. అయోగ్యమైన అపవిత్రమైన కార్యాల్లో చేరక, తన దేహాన్ని తాను అపవిత్రపరచుకోక, వీటిలో చేరక తనను తాను ఏం చేసుకునేవాడంట? పరిశుద్ధపరచబడి, తను తాను పవిత్రపరచుకుని ఎడల వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకున్నట్టుకు అర్హమైన ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడిన ఘనత నిమిత్తమైన పాత్రలే ఉండు. అంటే దేవుడు మనల్ని ఇన్స్ట్రుమెంట్స్ గా చేశాడు. తన రక్తం ఇచ్చి, తన ప్రాణం ఇచ్చి మనల్ని కొన్నది కేవలం రక్షించి పరలోకానికి చేర్చడానికి మాత్రమే కాదు. ఆయనకి ఈ భూమి మీద మన దేహాలతో ఏముంది? పని ఉంది. ప్రతి ఒక్కరిని ప్రభు వాడుకోవాలనుకుంటున్నాడు. మీకు తెలుసా అమ్మ? మిమ్మల్ని నన్ను మనకు తగినట్టుగా ఆయన ఏదో ఒక పనిలో మనల్ని వాడుకోవాలి. అది ఒక వ్యక్తి కొరకు కావచ్చు, 100 మంది మనుషుల కొరకు కావచ్చు, ఒక పాట కొరకు. ఆయన ప్రణాళికలు ఆయనకు ప్రతి ఒక్కరి పట్ల ఉన్నాయి. అందుకే ఆయన మనల్ని రక్షించాడు. నో బిలీవర్ ఎలాంటి అంటే నాకు తెలిసి దేవుడు వాడుకొని విశ్వాసి అంటూ ఈ భూమి మీద ఉండడు. ప్రతి ఒక్కరిని వాడుకోవడానికి ఆయన రక్షించాడు. కానీ ఆయన ఎవరిని వాడుకుంటాడు తెలుసండి? అందరిని వాడుకోడు. ఆయన వాడుకోవడానికి ఒక కండిషన్ ఉంది. ఆ కండిషన్ ఏంటో తెలుసండి? పవిత్రమైన పరిశుద్ధపరచబడిన పాత్రని ఆయన వాడుకుంటాడు. ఆయనకు అర్హమైన పాత్రని ఆయన వాడుకుంటాడు. సింక్లో గిన్నె ఉందనుకోండి, దాన్ని తీసి సబ్బు పెట్టి కడిగి నీట్గా చేసి ఆరబెట్టి మళ్ళీ వాడేటప్పుడు మరి కొంచెం నీళ్ళు వేసి దాన్ని కడిగి క్రింద పడేసి అప్పుడు అన్నం వేసుకుని తింటాం. మనకే ఎంత శుభ్రం తిండి తినేటప్పుడు. కొంతమంది వేడి నీళ్ళు వేసి ఇలా కడిగి పక్కన పడేసి అప్పుడు అందులో అన్నం పెట్టుకొని తింటారు. దేవుడు ఎవరిని పడితే వాళ్ళని వాడుకుంటాడు? ఖచ్చితంగా వాడుకోడు. ఆయన కావాల్సింది ఏంటి అంటే ఘనమైన, పవిత్రమైన, పరిశుద్ధమైన పాత్ర. సో 3వ విషయం, ఎందుకు జాగ్రత్తం మనకు తగదు అని అంటే దేవుడు మనల్ని వాడుకోవాలి కాబట్టి. వాడుకోవడానికే ప్రభు అందుకే మనం ఎవరం అని అంటే క్రీస్తుకు మనము అవయవములమై ఉన్నాం. మర్చిపోవద్దు. ఆయనకు మన కొంతమంది చెయ్యి, కొంతమంది కాలు, కొంతమందికి ఆయన చూపు, కొంతమందికి ఆయన వినికిడి. మన ద్వారా చూడాలి, మన ద్వారా వినాలి, మన ద్వారా పనిచేయాలి. సమాజంలో, ఈ లోకంలో యేసుక్రీస్తు ప్రభు పని చేస్తే అది సంఘం ద్వారానే, మీ ద్వారానే, నా ద్వారానే అని పనిచేస్తాడు. ఆయనకి ఇంకొక ఇన్స్ట్రుమెంట్ లేదు, ఆయనకి ఇంకొక మీన్స్ లేదు. మీరే, నేనే యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీద పనిచేయటానికి సాధనాలు. మీ దేహములు క్రీస్తునకు అవయవములై ఉన్నామని మీరు ఎరుగరా? నేను క్రీస్తు యొక్క అవయవములను తీసుకుని వేశ్య యొక్క అవయవములుగా చేయుదునా? ఒక వ్యక్తి వ్యభిచారం చేస్తున్నాడంటే అర్థం ఏంటి? మీరు ఎవరికి ఇన్స్ట్రుమెంట్ గా పనిచేస్తున్నారు? మీ బాడీని దేని కొరకు ఉపయోగిస్తున్నారు? పౌలేమంటున్నాడు తెలుసండి, అది ఎంత మాత్రం తగదు. వేశ్యతో కలుసుకున్నవాడు దానితో ఏక శరీరమై ఉన్నాడని మీరు ఎరుగురా? వారిద్దరూ ఏక శరీరమై ఉందని మోషే చెప్తున్నాడు. అంటే ఒక రకంగా అది ఎంత అసహ్యంగా ఉందని అంటే దేవుని దృష్టిలో దేవుడు తన కొరకు మనల్ని చేసుకొని నిత్య దేహాలను మనకి ఇచ్చి ఈ దేహాల కొరకు ప్రాణం పెడితే ఇప్పుడు ఈ దేహాలను వాడుకుందామని పట్టుకుందాం అనుకుంటే ఆ దేహాలు దేనితో మిళితం అయిపోయాయో తెలుసండి?
వేశ్యాతత్వంతో మిళితమైపోయారు. అది ఎవరు ముట్టుకుంటారు? దేవుడు వాడుకుందాం అనేసరికి వారిద్దరు ఏక శరీరం. ఎందుకంటే మనిషి చేసే ప్రతి పాపం కూడా దేహానికి బయట చేస్తాడు, బట్ మనిషి చేసే వ్యభిచార పాపం మాత్రం దేహంతో చేస్తాడు. మనసుతో, కళ్ళతో, ఊహలతో, శరీరంతో. అది వాడి శరీరంలో కలిసిపోయింది. మీ దేహాన్ని మీరు అపవిత్రపరుచుకున్నారు కాబట్టి ఇప్పుడు అందులో ముట్టుకోవడానికి కానీ దాన్ని వాడుకోవడానికి కానీ దేహం అంతా అపవిత్రత కనిపిస్తుంది ఆయనకి. దేవుడు అపవిత్రతతో మిళితమైన మనల్ని వాడుకోడు. దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. వాడుకుంటాడని మాత్రం అనుకోడు.